ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. తప్పుడు రెవెన్యూ రికార్డులను సృష్టించి 3 ఎకరాల 30 సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టి 4,50,000 రూపాయలను అడ్వాన్స్ కాజేసి మోసం చేసిన దారా సూర్యకాంతం, గాలి చినబుల్లి, తుమ్మి నాగబాబు, తుమ్మి రాంబాబు మరియు ఎల్లప్ప రాములపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా బాధితుడు వడ్డాది దేవుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు మరియు ఎస్పీకు వినతి పత్రాన్ని సమర్పించారు. బాధితుడు వడ్డాది దేవుడు చెప్పిన కథనం ప్రకారం మాకవరపాలెం మండలం కొండలగ్రహారం గ్రామానికి చెందిన వడ్డాది దేవుడుకు కోటవట్ల మండలానికి చెందిన దారా సూర్యకాంతం, గాలి చినబుల్లి, కోటనందూరు మండలం తాటిపాక గ్రామానికి చెందిన తుమ్మి నాగబాబు, తుమ్మి రాంబాబు, నర్సీపట్నం శారదానగర్కు చెందిన ఇల్లప్ప రాములు ఈ 5గురు కలిసి ఒక పథకం ప్రకారం కోటవరట్ల మండలం పిప్పల కొత్తపల్లి గ్రామ రెవెన్యూలో లాలం రాజులమ్మకు చెందిన 63 సర్వే నెంబర్లో 3 ఎకరాల 30 సెంట్లు భూమి అమ్మకానికి ఉందని నమ్మించి లాలం రాజులమ్మకు బదులుగా రాజులమ్మ పాస్ పుస్తకంపై గాలి చినబుల్లి ఫోటోలు పెట్టి తప్పుడు ఆధార్ కార్డులను సృష్టించి దళితుడైన వడ్డాది దేవుడి నుండి అడ్వాన్స్గా 4,50,000 తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత భూమి వద్దకు వెళ్ళగా ఆ భూమి వారిది కాదని, లాలం రాజులమ్మదని అక్కడి వారందరూ చెప్పగా మోసపోయారని తెలుసుకున్న వడ్డాది దేవుడు తనకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు విన్నవించుకుని వాపోయారు. కోటపట్ల మండలంలో తప్పుడు రెవెన్యూ రికార్డు సృష్టించి మోసం చేసిన 5గురిని తక్షణమే శిక్షించాలి. అమ్మాయిలు చేసి పలువురిని మోసం చేసిన కిలాడి 7 ముఠాపై తక్షణమే చర్య చేపట్టాలి.